అద్భుతమైన నటులు శ్రీ రాళ్ళపల్లి గారు. అన్వేషణ గాని రాధా కళ్యాణం గాని అద్భుతమైన నృత్యన, చాలా చాలా గొప్ప చిత్రాలుగా. ఒక మంచి నటుడు మంచి నటన ప్రదర్శించాలి. అలాగే మంచి నటుడు వంట వాడినట్టు వాడు. అందుకే ఈ మధ్యకాలంలో నటన మానేశాను, వంటలు మొదలు పెట్టాను. మీరు ఆల్రెడీ రుచి చేసి ఉంటారు, ఉప్పు కారం సరిపోయింది లేవు చెప్పండి. శ్రీ వినోద్ రాజేంద్ర గారు 27 సంవత్సరాల చాలా చిన్న వయసులోనే ఆయన 10 షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. లేపాక్షి ప్రాంతంపై ఆయన చేసినటువంటి ఒక డాక్యుమెంటరీ 11 లాంగ్వేజెస్ లో డబ్ చేశారు. ఇలా ఒక గిన్నిస్ రికార్డ్ ని సృష్టించారు యాజ్ ద యంగెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ వినోద్ రాజేంద్ర గారు. ఫార్మర్ మెంబర్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్, దేశ విదేశాల్లో ఎన్నో యాంకరింగ్ ప్రోగ్రామ్స్ లో మాట్లాడుతూ ఎన్నో విశిష్టమైన ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. నంది అవార్డ్స్ జ్యూరీ కమిటీలో చాలా సంవత్సరాల వరకు ఉన్నారు. Another beautiful actress we have tonight, Surabhi. ఈమని శివనాగిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నాన్నగారు బాలకృష్ణ అనే పేరు ఎందుకు పెట్టాడో తెలుసా? బి అంటే బావగారి యొక్క, ఏ అంటే అండతో, ఎల్ అంటే లక్షణమైన లేపాక్షిలో, ఏ అంటే అన్ని వర్గాల ప్రజలకు, కే అంటే కృష్ణా వాటర్ని, ఆర్ అంటే రాజకీయంగా, ఐ అంటే ఇక్కడికి, హెచ్ఎన్ అంటే హంద్రి నీవా ద్వారా తెచ్చి, ఏ అంటే అధినేత బాలకృష్ణ. సార్ ఈజ్ ఇట్ సూటబుల్ సార్? ఓకే సార్, ఐ యాక్సెప్ట్ విత్ దోస్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క లేపాక్షిని ప్రపంచీకరించడానికి, అలాగే ఒక టూరిజంని డెవలప్ చేయాలన్న సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క ఉత్సవాన్ని ఒక గొప్ప పండుగలా జరపాలని ఆనాడు నిర్ణయించుకుంది. కాబట్టి 2016లో అంత అద్భుతంగా ఈ యొక్క లేపాక్షి ఉత్సవాన్ని చేయడం జరిగింది. మరి మన భాషా సంస్కృతి నాగరికత వీటన్నింటినీ పెంపొందించే విధంగా ఆనాడు మన నాయకుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు స్ఫూర్తిని కీర్తిని పెంచితే, మరి ఈనాడు ఈ యొక్క లేపాక్షి ఉత్సవాల్లో అద్భుతమైన నాటకాలతో, నాట్యాలతో, అలాగే ఈ 2 రోజులు ఉంది ప్రోగ్రాం ఇవాళ, అలాగే రేపు ఆదివారం, అలాగే సంగీత విభావరితో, అలాగే ఉపన్యాసాలతో, మేటి కళాకారుల ప్రదర్శనతో మీకు ఎన్నో కార్యక్రమాలు, అంటే అటు భక్తి, అంటే అటు ఆధ్యాత్మికం, ఇక్కడ సాంస్కృతికం, ఈ రెండింటిని మేళవించి మీకు అందిస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీకు ఆనందాన్ని, వినోదాన్ని, మీ యొక్క ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఎంతైతే మీరు కోరుకుంటున్నారో అంత అందిస్తామన్న విశ్వాసం నాకుంది. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే విడిపోయి నిధులు లేని రాష్ట్రంగా, అలాగే ఎన్నో కోట్ల రూపాయల ఈ యొక్క లోటు బడ్జెట్ తో రూపొందింపబడిన రాష్ట్రంలో ఈ యొక్క సారథ్య బాధ్యతను చేపట్టిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్నో కోట్ల రూపాయల్ని మంజూరు చేసి మన హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం, అలాగే లేపాక్షి యొక్క అభివృద్ధి కోసం కొత్త రూపురేఖల్ని తీసుకొస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లేపాక్షి మరి నిర్మించిన ఆనాటి శిల్పులైతే ఈనాటి ఈ యొక్క నూతన అధ్యాయాన్ని అందించిన మన నవ్యాంధ్రప్రదేశ్ శిల్పి మన చంద్రన్న, ఆయన సహాయ సహకారాలతో మన ఈ యొక్క హిందూపూరే కాదు, యావత్ అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉండాలి. ఆనాడు నందమూరి తారక రామారావు గారు అభినవ భగీరథుడిగా ఏదైతే అనితర సాధ్యమైన తెలుగు గంగ, అలాగే గాలేరు నగరి, అలాగే ఈ హంద్రినివా సుజల సమంత్రిని ఆయన మానస పుత్రికలు ఏదైతే ఆయన రూపకల్పన చేశారో దాన్ని ఈనాడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమతో అటు గోదావరి కృష్ణా నదుల్ని అనుసంధానం చేసి
ఒక సంవత్సరానికి 3000 టీఎంసీ నీళ్లు అటు సముద్రంలో కలిసిపోతుంటే ఆ నీళ్లను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏదైతే అంతకుముందు కొందరు రాజకీయ నాయకుల దురుద్దేశాలతో వేరే వాళ్ళ మాటలకు లోబడి దేన్నైతే వాళ్ళు ఒక విద్యుత్ ప్రాజెక్టుగానే మిగిల్చారో ఆ శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీళ్లను మళ్లిస్తూ ఇవాళ ఇక్కడ పంటని ఆయన రక్షిస్తున్నారు. 2 ఏళ్లకు మనపు ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వహించారు. లేపాక్షికి ఒక చరిత్ర ఉన్న ఆ లేపాక్షిని కూడా మళ్లీ మళ్లీ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాలకృష్ణ గారు ఇక్కడ శాసనసభ్యుడు అయిన తర్వాత దీనికి ఎనలేని ప్రాముఖ్యత వచ్చింది. ఎప్పుడు కూడా హిందూపూర్ నియోజకవర్గం అంటే అత్యంత ప్రీతిపాంతం మన నాయకుడు నందమూరి తారక రామారావు గారికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఎప్పుడు కూడా అనంతపురం అంటే చాలా అభిమానం ఉండేది. ఇది ఒక వెనుకబడిన జిల్లా, బాగా పేదవాళ్ళు ఉండే జిల్లా. అందుకే ఆయన కృష్ణా జిల్లాలో పుట్టి సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నాం. రాయలసీమ మీద ఎనలేని ప్రేమ చూపించారు. రాయలసీమలో కూడా అనంతపురం మీద ఎనలేని ప్రేమ చూపించారు. ఎప్పుడు కూడా ఆయనకు ప్రాణం ఈ హిందూపూర్ నియోజకవర్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వర్యులకి చంద్రుడు కొన్నూలు పోగులాగా మా చిన్న చిరు సత్కారాన్ని అంగీకరించవలసిందిగా కోరుతూ వారికి నందీశ్వరుడు యొక్క రాతి నందిని అందజేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గారికి ఇతర పెద్దలకి హృదయపూర్వక కృతజ్ఞతలు. Launching of book on Lepakshi by Lepakshi Dr. album. Chandramohan Garu and Vinod Rajendra Garu from BIT College, Hindupuram. Next is launching of digital app. లేపాక్షిపై ఒక డిజిటల్ యాప్ ని ఈ రోజు లాంచ్ చేయబోతున్నారు.